రారండో అమ్మమ్మ ఇంటికి. మీరు ఎప్పుడైనా సరే హరిద్వార్ అదే ఢిల్లీ వస్తే కురుక్షేత్రం కనుక వస్తే తప్పనిసరిగా ఈ మ్యూజియం చూడండి. భారత యుద్ధం 18 రోజులు జరిగింది కదా, 18 రోజుల యుద్ధం మొత్తం దీంట్లో ఉంటుంది. ఇది నేను అమర్నాథ్ వెళ్ళినప్పుడు చూశాను, మళ్ళీ ఈరోజు వచ్చాం. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత కెమెరాస్ కనుక ఎలా ఉంటే మీకు కూడా నేను మొత్తం 1వ రోజు 2వ రోజు అట్ట 18 రోజుల యుద్ధం మీకు కూడా చూపిస్తాను. చాలా బాగుంటుంది. నాకు భలే గుర్తుండిపోయింది. అది 2013లో వచ్చాను నేను. అది అమర్నాథ్కి వచ్చినప్పుడు చూశాను. 2 మ్యూజియంస్ ఉంటాయి ఇక్కడ. కురుక్షేత్ర యుద్ధం ఒకటి, కింద శ్రీకృష్ణ మ్యూజియం అని ఉంటుంది. కానీ కురుక్షేత్రమే భలే ఉంటుంది. లోపలికి వెళ్ళాలంటే ప్రవేశానికి టికెట్ తీసుకోవాలి. ఇప్పుడు మనిషికి 30 రూపాయలు. అప్పుడు ఎంత నాకైతే గుర్తులేదు. అక్కడ టికెట్ కౌంటర్ ఉంటుంది. ప్రశాంతంగా ఉంది చూడండి. ఇదే మహాభారత యుద్ధం 18 రోజులు జరిగింది కదా. అసలు చూడండి, రియాలిటీగా ఉంటుంది. అదిగో సైనికులు పడిపోయి కింద కిరీటాలు పడిపోయి అసలు అంత బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది కురుక్షేత్ర యుద్ధం. ఇది 5 రోజుల వరకు జరిగిన యుద్ధం అన్నమాట. 1వ రోజు నుంచి ఇక్కడి నుంచి ప్రారంభం. రథచక్రాలు ఇరిగిపోయి డాళ్ళు కత్తులు పక్కన పడేసి ఇక చూడండి రథచక్రాలు అవి ఫస్ట్ 5 రోజులు, మళ్ళీ ఎక్కడి నుంచి 9 రోజులు, 5 నుంచి 9 రోజులు వరకు. అది 5 రోజులు అయిపోయింది. ఇది 6 నుంచి 9 వరకు. చూడండి ఇక బ్లడ్ మరకలు కూడా ఉన్నాయి చూడండి. అదిగా అదే ఇది 9వ రోజు. ఎప్పుడు ఏ రోజు ఏం జరిగింది మొత్తం ఇదిగో ఇక్కడ రాసి. ఇది 10వ రోజు. చూడండి సైనికులు అందరూ పడిపోయి. అదిగో భీష్ముడు అంపశయ్య మీద పడి ఉంటాడు చూసారా. అదిగో భీష్ముడు అంపశయ్య మీద అన్నాడు. ఏనుగులు అభిమన్యుడి యుద్ధం ఘటోత్కచుడిది కూడా ఉంటుంది. చూడండి చూడు రక్తం కారిపోతున్న యుద్ధాలు చేస్తున్నారు. ఇది 13వ అభిమన్యుడు యుద్ధం. 13వ రోజు అభిమన్యుడు యుద్ధం చేశాడు. అదిగో చూడండి రథచక్రంతో ఎంత భీకరంగా చేస్తున్నాడు యుద్ధం అభిమన్యుడు. ఇంకా చాలా టైం అందులో ఉండే చూడు మొత్తం చూసాం. ఇప్పుడు 3 రౌండ్లు తిరిగాం. నువ్వు తిరిగిపో. కాదు ఇట్లా అభిమన్యుడు డాడీ చెప్పు. ఓవర్ యాక్షన్. మరి అవన్నీ చూడకుండా ఏం చూస్తున్నా. ఘటోత్కచుడు యుద్ధం చూసావా. 14వ రోజు ఘటోత్కచుడు.
చేద్దాం. అడుగు గడ్డక్కజుడు రాబందులు వచ్చినాయి, సైనికుల్ని చచ్చిపోయిన వాళ్ళని తింటారు. అది చూడు, అదిగో సమాప్తం. యుద్ధం రాబందులు అన్నీ వచ్చేసినాయి. అయిపోయింది.